Premium triplex villas at Kollur, APR Projects. ప్రస్తుతం మనము సదల్లా గ్రామంలో ఉన్నాము. చూశారు కదా ఇల్లు, ఒక్కసారి ఇంటిని అలా చూడండి. ఈ ఇంట్లో ఉంటున్న వ్యక్తి పేరు ఎన్ వేణుగోపాల్ రెడ్డి. వేణుగోపాల్ రెడ్డి గారిని మనం కలిసి ఈ స్థాయికి ఆయన ఎలా ఎదిగారు, అసలు సేవా కార్యక్రమాలు ఎలా చేస్తున్నారు, ఆయనతో మరిన్ని వివరాలు తెలుసుకుంటాము. ఎలా వచ్చింది ఇంత సక్సెస్ మీకు? లేదండి, చాలా కష్టపడ్డాను. నేను పూలమ్మారా పాలమ్మారా? చాలా కష్టపడ్డాను. 2005లో జర్నీ స్టార్ట్ చేసిన పర్సన్స్ కూడా ఇప్పుడు నాతో పార్ట్నర్షిప్ చేస్తున్నారు. ఎన్విఆర్ అనేది ఒక స్వచ్ఛంద సంస్థలో అవును, జీర్ణోద్ధరణ కార్యక్రమాలు చేపట్టడం, ఆలయాల మీద గ్రామీణ ప్రాంతాల్లో 200 గుళ్ళకి పైగా డొనేషన్స్ ఇచ్చాము. మొత్తం ఇదంతా చేస్తాం. ఎందుకు చేస్తాం? నేను 2009లో బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు భగవంతుని దగ్గర ఒక మాట తీసుకున్నాను. స్వామి, మనకంటూ సక్సెస్ అనేది ఇస్తే, సినిమా రిలీజ్ ముందు ప్రీ రిలీజ్ అని ఉంటుంది కదా, అట్లా ఈ సర్వీసెస్ మార్గంలో రాజకీయ ముసుగు కప్పుకొని వస్తున్నారు. రాజకీయాలకు రావాలని అది నో సినిమాటిక్ నథింగ్. ఇది కాదు, ఎలక్షన్ అయిన తర్వాత కూడా వేణుగోపాల్ రెడ్డి ఇలాగే ఉంటాడు. ఈ ప్రజలతో ప్రోగ్రామ్ ఇలాగే. రైతు సంక్షేమం కోసమే మీరు రాజకీయ. ఇది కరెక్ట్. ఇది నా ఉద్దేశం ఖచ్చితంగా. అది ఏమైనా కూడా ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీతో అసోసియేట్ కావడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. చేద్దాం. గవర్నమెంట్తో అసోసియేట్ అయ్యి పనిచేయాలని ఉంది, కానీ అధికారాన్ని పంచుకోవాలనైతే లేదు. అధికారం పంచుకునే అవకాశం వస్తే ఖచ్చితంగా పంచుకుంటాం. ఓకే వేణుగోపాల్ రెడ్డి గారు, చూద్దాం త్వరలోనే మీ ప్రకటన ఏది ఉండబోతుందో. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ప్రస్తుతం మనము పొంగనూరు నియోజకవర్గం సదల్లా గ్రామంలో ఉన్నాము. చూశారు కదా ఇల్లు, ఒక్కసారి ఇంటిని అలా చూడండి. ఒక ఇంద్ర భవనంలా ఉంది, పెద్ద కాంపౌండ్, చుట్టూ ప్రహరీ, ఒక ఇంద్ర భవనంలా ఉంది కదా. ఈ ఇంట్లో ఉంటున్న వ్యక్తి పేరు ఎన్ వేణుగోపాల్ రెడ్డి. ఎన్ అంటే నారక్క గారి వేణుగోపాల్ రెడ్డి. ఎన్ వేణుగోపాల్ రెడ్డి ప్రస్తుతం బెంగళూరులో ఒక బిల్డర్గా ఉన్నారు. అంటే ఒక్కసారి మనం తెలుసుకోవాలంటే, ఇప్పుడు ఈ మార్గం ఉంది కదా, ఈ రోడ్డు ఈ సదర్ల గ్రామం నుంచి పొంగనూరు పట్టణానికి వెళ్ళే రోడ్డు ఇది. ఈ రోడ్డుకు ఆనుకొని ఇంత పెద్ద ఇంద్రభవనం కట్టిన నారక్క గారి వేణుగోపాల్ రెడ్డి ఒకప్పుడు సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన వ్యక్తి, ఒక సాధారణమైన వ్యక్తి అన్నమాట. మరి అంత ఒక నిరుపేద రైతు కుటుంబంలో ఉంటున్న వేణుగోపాల్ రెడ్డి ఈ మెయిన్ రోడ్లో ఇంత పెద్ద ఇంద్రభవనం నిర్మించి ఇంత విశాలమైన ప్రాంతంలో ఇంత లగ్జరీగా ఉంటున్నారంటే అసలు ఏం జరిగింది? ఎవరైనా అంటుంటారు కదా, ఏదైనా కలిసి వచ్చినప్పుడు నక్కతోక తొక్కావరా నువ్వు అనేసి, లేదంటే ఒక లాటరీ తగ్గిందా, అలా ఏమైనా నక్కతోక తొక్కారా, లేదంటే ఏమైనా లాటరీ తగిలిందా, లేదంటే నిజంగా కష్టపడ్డాడా, కష్టపడితే ఏ విధంగా కష్టపడ్డాడు, ఏ విధంగా ఇంత ఆస్తులు సంపాదించాడు, ఏంటి ప్రస్తుతం ఈయన సేవా కార్యక్రమంలో ఉంటున్నా కూడా దాని తర్వాత ఇప్పుడు రాజకీయ రంగంపై కన్నేశారనేది ఇటీవల వస్తున్న వార్తలు. అసలు ఏంటి అసలు పరిస్థితి, అసలు ఏంటి అనేది పూర్తిగా తెలుసుకోవడానికి ఇంట్లో ఉన్న వేణుగోపాల్ రెడ్డి గారిని మనం కలిసి ఆయనతో మరిన్ని వివరాలు తెలుసుకుంటాము. ఈ స్థాయికి ఆయన ఎలా ఎదిగారు, అసలు సేవా కార్యక్రమాలు ఎలా చేస్తున్నారు, సేవా కార్యక్రమాలకు ఫుల్ స్టాప్ పెట్టి రాజకీయ రంగంలోకి ఎందుకు రావాలనుకుంటున్నారు, సేవా కార్యక్రమాలు చేస్తూనే రాజకీయ రంగ ప్రవేశం చేయాలనుకుంటున్నారా, ఏంటి అన్న పూర్తి వివరాలు కూడా తెలుసుకుంటాము. అంతకన్నా ముందు లోపల ఈ బిల్డింగ్ చాలా అందంగా ఉంది, లోపల ఒక ఇంద్రభవనాన్ని తలపించేలా ఉంది. అవన్నీ కూడా ఇప్పుడు మనం చూద్దాము. ఒకసారి నన్ను ఫాలో కండి, లోపలికి వెళ్దాం. చూడండి, ఈ పిల్లర్ అంతా కూడా మొత్తం కూడా మార్బల్లాగా ఉన్నట్టుంది. ఇది చాలా అద్భుతంగా చేశారు మొత్తం కూడా. ఎవరు మంచి ఆర్కిటెక్చర్ ఉన్నట్టున్నాడు, డిజైన్ అంతా కూడా. డోర్ చూడండి, మంచి టేక్ డోరు, చాలా బాగుంది. ఓకే, వెళ్దాం, లోపలికి వెళ్తున్నాము. లోపల ఒక్కసారిగా చూడండి, సినిమాలలో చూస్తుంటారు కదా ధనవంతులు, కోటీశ్వర్లు ఎలా ఉంటారు సినిమాలో, దానికి తలపించేలా ఉంది ఇంటి లోపల. ఒక్కసారి రండి. నమస్తేనా, బాగున్నారా వేణుగోపాల్ రెడ్డి గారు? ఓకే ఓకే.
మీతో మాట్లాడదామని అదే పనికి వచ్చాను నేను. మీ గురించి వింటున్నా. ఇటీవల ఒక యువకుడు, ఒక రైతు కుటుంబంలో జన్మించిన ఒక యువకుడు ఉన్నటువంటి రియల్ రంగంలోకి ప్రవేశించి బాగా సంపాదించారు, సేవా కార్యక్రమాల్లో ఉంటున్నారు అనేసి విన్నాను. సరే చూద్దాం సేవా కార్యక్రమాల్లో ఇంకా ఉన్న లక్ష్యం ఏంటి అనేది. దానికన్నా ముందు ఒక్కసారి మీ ఇల్లుని చూడాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటి గురించి చాలా గొప్పగా చెప్తున్నారు, ఇల్లు చాలా అందంగా నిర్మించారనేసి. ఓకేనా, చూద్దాం ఒకసారి. పర్మిషన్ ఇస్తారు కదా? రండి. ప్రస్తుతం ఇది సిట్ అవుట్ అనమాట ఇంటికి. ఇక్కడ ఉన్నాం మనము. వేణుగోపాల్ రెడ్డి గారు ఒక హాలు, ఎవరైనా గెస్ట్లు వస్తే కూర్చోవడానికి చాలా బాగుంది. చాలా బాగుందండి ఈ ఫోటో. శ్రీనివాస కళ్యాణం అండి. ఎంట్రన్స్లోనే శ్రీనివాస కళ్యాణానికి సంబంధించిన ఈ ఫోటో ఫ్రేమ్ కూడా పెట్టారు. చాలా చక్కగా ఉంది. దేవతలందరినీ కూడా మనం ఇక్కడే చూడవచ్చు అనమాట. అంటే దీన్ని బట్టి ఏమవుతుంది, వేణుగోపాల్ రెడ్డి గారు ఆయన పేరులోనే ఉంది కదా శ్రీనివాస కళ్యాణం పెట్టారంటే ఆయనకు దైవభక్తి కూడా బాగానే ఉందని మనకు అర్థమవుతుంది. ఇక అంటే ఎంట్రన్స్లోనే పెట్టారంటే ఎవరు వచ్చినా కూడా శ్రీనివాస కళ్యాణాన్ని తిలకించి లోపలికి అడుగు పెట్టాలనే ఒక సంకేతం అనుకుంటా. అందరికీ కూడా ఒక భక్తిభావంతో లోపలికి రావాలనే ఒక ఉద్దేశంతో అనుకుంటాను ఇక్కడే ఈ చిత్రపటాన్ని కూడా పెట్టారు. మనం లోపలికి వెళ్దాము. లోపల మరిన్ని విశేషాలు ఉన్నాయి. మొత్తం ఎంత అండి టోటల్ సైట్? ఎన్ని ల్యాండ్ వచ్చి అరౌండ్ నియర్లీ హాఫ్ ఎకర్ ఉంది సార్. హాఫ్ ఎకర్ ఉంది. కన్స్ట్రక్షన్ అరౌండ్ మీకు ఒక 9,000 to 10,000 స్క్వేర్ ఫీట్స్ పర్ ఈచ్ ఫ్లోర్ వస్తుంది. ఓకే ఓకే. ఫర్నిచర్ అంతా చాలా బాగుందండి. ఓకే, దేవుని రూమ్ అండి? పూజ రూమ్ సార్. ఓకే ఓకే. మొత్తం టేక్ అండి? మొత్తం టేక్. చాలా బాగుంది. ఓకే. వావ్, ఒక్క నిమిషం లోపల. సరే, ఇది ఒక మందిరం, పూజ గది కదా, ఒక పెద్ద మందిరం లాగా ఉంది. అంటే దేవాలయం ఉంటుంది కదా, దేవాలయం తలపించేలా ఉంది. చూడండి ఎంత విశాలంగా ఉంది. ఇక్కడ చాలామంది అంటే వాళ్ళ కుటుంబం అంతా కూర్చొని ఇక్కడ పూజలు చేసుకోవడం, ఏదైనా వ్రతాలు చేసుకోవాలన్నా కూడా చాలా ఫ్రీగా చేసుకోవడానికి. చూడండి మొత్తం కూడా ఈ మండపము ఇదంతా కూడా మొత్తం కూడా ఎంత బాగుంది అసలుకి. ఓకే, ఇన్ని దేవుని పటాలు ఎక్కడ చూడలేదండి నేను. చాలా చక్కగా ఉంది దేవుని పటాలన్నీ కూడా. మీరు రాయలసీమ ట్రెడిషన్, మీరు ఎక్కడ కడప, కర్నూలు ఏరియాకి వెళ్ళండి, చిత్తూరు అయినా మేము ఎక్కువ ఇలాగే ఉంటుంది మీకు. ఓకే ఓకే. శ్రీనివాసుని పెట్టారు అక్కడ. అంటే ఆయన లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వచ్చేసి మా ఇల్లు దేవుడు. సో కంపల్సరీ మేము ఈ సరౌండింగ్స్ అంతా కంప్లీట్గా నాకు తెలిసినంత వరకు వెంకటేశ్వర స్వామిని ఎక్కువ పూజ చేస్తుంటారు. ఓకే, ముఖ్యంగా రాయలసీమలో చిత్తూరు జిల్లా వాసులు అంటే వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చేది కదండి. సో దాన్ని బట్టి మా పూర్వీకుల నుంచి మా ఇల్లు దేవుడు వెంకటేశ్వర స్వామి అంటాము. సో కాబట్టి ఆయన్ని ఎక్కువ పూజిస్తాం. ఇంత స్పేషియస్గా పెట్టారండి అసలుకి. ఎక్కడ పూజ గది ఇంత స్పేషియస్గా చూడలేదు నేను. పర్వాలేదు, ఇంత ఉండొచ్చును, కానీ ఇంత స్పేషియస్గా పెట్టారు. ఏదైనా వ్రతాలు ఏమైనా చేసుకోవాలంటే ఇక్కడే. అవును, చేసాం. ఈ ప్లానింగ్ అంతా మీదేనా, మీ ఆర్కిటెక్చర్ ఇచ్చారా? ఆర్కిటెక్ట్ చేశాడు, బట్ నేను యాక్చువల్గా ప్లానింగ్ మనకి విజన్ ఉంటుంది కదా, సో ఆ విజన్ నుంచి చెప్పామంటే వాళ్ళు డిజైన్ చేయిస్తారు. యాక్చువల్గా చాలా అద్భుతంగా ఉందండి. సార్ చెప్పాలంటే మామూలు పూజా మందిరం అంటే ఆలయంలోకి వెళ్ళినట్టు. హోమాలు వ్రతాలు అన్నీ కూడా ఇక్కడే చేపిస్తాను నేను. ఓకే, చాలా మంచిదండి. అంటే మనము లోపల హాల్లో అంటే నాన్ వెజ్ అవి ఎప్పుడు మనం తింటుంటాం, అదంతా ఉంటుంది కదా, అదంతా కూడా ఇక్కడికి రాదు. నాన్ వెజ్ అదంతా ఇక్కడికి రాదు కాబట్టి హాలు ఎక్కడ చేసినా కూడా మనము ఆ ఇదైతే ఉంటుంది, అది ఆ ముట్ట అయితే ఉంటుంది, మనకు తిరుగుతుంటాం కదా. యాక్చువల్గా లాట్ ఆఫ్ మేము పూజ గదిలోకి వచ్చామంటే పవిత్రంగానే వస్తాం. నాన్ వెజ్ కూడా ఇంటి లోపల వండేది తగ్గిస్తాం. యాక్చువల్ చాలా రేర్. బయట బ్యాక్ సైడ్ ఒకటి సపరేట్ గా రూమ్ పెట్టాము, అక్కడ వండుకుంటాం. అక్కడ వండుతారు. తినేది లోపల చేస్తారా? ఇంకా అంటే ఈ దేవుని రూమ్ లోకి ఎవరు తినేసి రాము అసలు. ఎవరైనా రారులేండి, తింటాం మరి. నాన్ వెజ్ రెగ్యులర్ గా రెడీస్ అయిన తర్వాత ఖచ్చితంగా శుద్ధిగా ఉందండి, బాగా పెట్టారు. సూపర్ అండి. ఫస్ట్ పూజ గదిని ఇంత అందంగా, ఇంత చక్కగా, ఇంత భక్తిభావంతో నిర్మించారంటే చాలా గ్రేట్ అసలుకి. ఇది మొత్తం హాల్ అండి? ఇది టోటల్ హాల్. ఓకే, ప్లస్ ఇది సిట్టింగ్ ఏరియా తీసుకున్నాను. ఇదంతా ఎవరైనా గెస్ట్ వస్తే సిట్టింగ్ హాల్. పైన 3 bedrooms, తర్వాత ఒక థియేటర్ రూమ్. ఓకే, హోమ్ థియేటర్ రూమ్ ఇచ్చాము. జిమ్, మళ్ళీ స్టడీ రూమ్ ఒకటి ఉంది. టాప్ లో మాస్టర్ బెడ్రూమ్ ప్లస్ స్విమ్మింగ్ పూల్, ఓపెన్ టెర్రస్. ఓకే, మల్లీశ్వరి సినిమాలు అనుకుంటాం కదా,
వెంకటేష్ ఆ లాస్ట్ కూర్చొని ఏదైనా అంత లేదులేండి. తీసుకోవాలంటే ఆ లాస్ట్లో ఉన్నదాన్ని అందించడానికి టైం పడుతుందని అక్కడికి వచ్చి కూర్చొని తింటారు కదా, అలా ఉంది. ఇంత పెద్ద డైనింగ్ హాల్, ఒక ఫ్యామిలీకి సంబంధించి చాలా పెద్దగా ఉంది డైనింగ్ హాల్. డైనింగ్ హాల్కి తగ్గట్టుగానే కిచెన్ కూడా ఉంది. మామూలుగా కిచెన్ గొప్ప గొప్ప వారి ఇళ్ళలోనే ఇలా ఉంటాయన్నమాట, చాలా పెద్దగా. మధ్యతరగతి కొద్ది సామాన్య వాళ్ళ ఇంట్లో చాలా చిన్నగా ఉంటుంది. మా ఇంట్లో అయితే చాలా చిన్నగానే ఉంటుంది. ఇది గొప్పవాళ్ళు కాబట్టి చాలా గొప్పగానే ఉంది. అలా ఏం లేదు సార్. చూడండి కిచెన్ అంతా కూడా. యాక్చువల్గా సమ్ ఆఫ్ ద ఫినిషింగ్స్ కరెక్ట్గా రాలేదు, ఎందుకంటే వర్కర్స్ నేను బెంగళూరు నుంచి ఇక్కడికి తీసుకురావడం చాలా టఫ్ అయిపోయింది. ఓకే. సో దానివల్ల అనుకున్న అవుట్కమ్ కరెక్ట్గా అంటే రాలేదు. ఓకే ఓకే. సో కొంచెం ఫినిషింగ్స్ కొంచెం ఇదండి ఇక్కడ ఇది జస్ట్ ఫ్యామిలీ సిట్టింగ్ లాగా. ఓకే ఓకే. పల్లె వాతావరణం కాబట్టి కొంచెం అలాగే ఉంటుంది, మరి సిటీలో మెయింటైన్ చేయలేము మేము. ఇది ఏమండి ఎంట్రన్స్? యాక్చువల్గా బ్యాక్ ఎంట్రన్స్ వరండాకి ఇచ్చాం బ్యాక్ సైడ్. ఇది ఏ ఫేస్ అంటే? ఇది వెస్ట్, సారీ సౌత్. సౌత్ ఇటు సైడ్ సౌత్. బాగా పెద్ద కంపెనీ. ఇక్కడేనా నాన్ వెజ్ అంతా కూడా? ఇక్కడ ఒక రూమ్ ఉంది, ఈ రూమ్ లో యూజ్ చేసుకుంటాం. ఆ రూమ్ లో నాన్ వెజ్ అంతా కూడా. నెక్స్ట్ ఇక్కడ అమ్మవారి టెంపుల్ కట్టాము. ఇక్కడండి అమ్మవారి టెంపుల్. ఆ ఏరియా మొత్తం సుమారుగా 15 acres ఉంది. ఓకే. అక్కడ కల్టివేషన్ చేస్తాం, ఎప్పుడు వరి రెగ్యులర్ గా పండిస్తాము. ఇక్కడ రెగ్యులర్ గా అన్నదానం. ఏ రకం పండిస్తారు? ఎక్కువ సోనా మసూరా అనేది మాకు రెగ్యులర్ సీజన్. ఓకే ఓకే. అది పండిస్తాం ఎక్కువ. ఓకే. ఒక బాబు అండి మీకు? ఇద్దరు సార్. ఇద్దరు. ఒక బాబే కనిపిస్తున్నాడు మాకు ఇక్కడ. అంటే ఇది ఫస్ట్ బాబుది తీసినాము, మీకు పైన తీసుకున్నా. ఫస్ట్. ఓకే. మీ వైఫ్ ప్రాపర్ ఎక్కడ? వాళ్ళు పొంగనూరే. మా సొంతం అక్క కూతురు అమ్మాయి. ఓకే. మేనకోడలు. ఓకే. ఇంటిని చూసాం, విషయాలు తెలుసుకున్నాము. ఒకసారి మనం ఈ కుటుంబ విషయాలు, ఓకే, మీ సర్వీసెస్, మీ బిజినెస్, ఎలా రైతు కుటుంబం నుంచి ఈ స్థాయికి ఎలా వచ్చారు ఏంటంటే పూర్తి వివరాలు ఒకసారి మనం మాట్లాడుకుంటామా? డెఫినెట్గా. మీ స్వగ్రామం అండి? ఇక్కడే పొంగనూరు, చదలవాడ. అమ్మ నాన్నల పేర్లు ఏంటి? వెంకటరామరెడ్డి, వసంతమ్మ. వెంకటరామరెడ్డి, వసంతమ్మ. ఎంతమంది సంతానం వారికి? ఇద్దరు, నేను ఒకరు, మా చెల్లెలు ఇంకో అమ్మాయి. మీ చెల్లెలు? అమ్మాయి హౌస్ వైఫ్. బావగారు ఏం చేస్తారు? ఆయన యాక్చువల్గా బిల్డర్గా ఉండేవాళ్ళు, రీసెంట్గా చనిపోయారు.